అండి, నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు ఒక బ్యూటిఫుల్ శారీ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటానండి. శారీ కలర్ వచ్చేసి పాచి గ్రీన్ అండి, అంటే నల్లపచ్చ అని కూడా అంటారు. పాచి గ్రీన్ కలర్లో కూడా డార్క్ గ్రీన్ అండి. బార్డర్ వచ్చేసి మనకి కుచ్చిలపాటు బార్డర్ వచ్చేసి మనకి 5 ఇంచ్ ఉంటుందండి. చక్కగా దీనిలో మనకి కాపర్ గోల్డ్ అండ్ బ్లూ జెరీ వీవింగ్ కూడా ఉంటుంది. మనకి పై బార్డర్ వచ్చేసరికి చక్కగా 4 ఇంచ్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి రుద్రాక్ష బూటీ లాగా ఉంటుంది. పైన వచ్చేసి స్మాల్ బార్డర్, కింద వచ్చేసరికి మనకి 5 ఇంచ్ బార్డర్ అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి. ఈ శారీ వచ్చేసి కుప్పడం పట్టు అండి. పళ్ళు అండ్ బార్డర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ వచ్చిందండి. శారీ వచ్చేసి పచ్చ కదా. శారీ బాడీ మొత్తం కూడా మనకి కాపర్ అయితే వీవింగ్ ఉందండి, అండ్ బ్లూ జెరీ వీవింగ్, కాపర్ వీవింగ్ అయితే ఉంది. చాలా బాగుందండి శారీ. ఈ శారీ గురించి అయితే మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈ శారీ గురించి మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అదేంటి శారీ గురించి షేర్ చేసుకోవడం హ్యాపీ ఏంటి అనుకోవచ్చు. ఈ శారీ అయితే మన సబ్స్క్రైబర్ దండి, కాకినాడ నుంచి అయితే పంపించారు ఈ శారీ మనకి వర్క్ చేయమని చెప్పేసి. శారీలో బ్లౌజ్ కి వర్క్ వేశానండి. ఆ బ్యూటిఫుల్ వర్క్ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. బడ్జెట్ ఫ్రెండ్లీలో వర్క్ అయితే మనం వేసామన్నమాట. శారీలోకి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యే వర్క్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఆ శారీలోని బ్లౌజ్ కి అయితే వర్క్ వేశాను అనమాట. ఈ అక్క వాళ్ళది అంటే ఈ శారీ పంపించింది మన సబ్స్క్రైబర్ అన్నాను కదండి. నేను తనని అక్క అని పిలుస్తాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు ఈ అక్క వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండి. నేను చిన్నప్పటి నుంచి తను చూస్తూ ఉండేదాన్ని. ఆ అక్క ఇప్పుడు నన్ను ఫోన్లో చూస్తుంది అనమాట. మన వీడియోస్ చూస్తూ ఉంటారంటండి రెగ్యులర్గా. మన వీడియోస్లో వర్కులు చాలా బాగుంటాయి అంట, వీడియోస్ కూడా తనకి బాగా నచ్చుతాయి అంటే. బాగా చేస్తున్నావు అమ్మ అని అయితే చెప్పారు. నాకైతే హ్యాపీగా ఉందండి. ఈ శారీ మన సబ్స్క్రైబర్, నాకు తెలిసిన అక్క కాకినాడ నుంచి అయితే పంపించారు. ఈ అందమైన శారీకి బ్యూటిఫుల్ వర్క్ ఎలా వేసాను ఎందరితో షేర్ చేసుకుంటాను. శారీ చూసారు కదా ఒకసారి. చాలా అంటే చాలా షైనీగా చాలా బాగుందండి. కట్టుకుంటే కూడా భలే ఉంటుంది అనమాట. ఈ అక్క కూడా చాలా బాగుంటారు, కట్టుకుంటే ఇంకా బాగుంటారు. ఇదిగోండి బ్యూటిఫుల్ వర్క్ అయితే సెలెక్ట్ చేశాను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. శారీలోని ఎలా క్రీపర్స్ ఉన్నాయో చూసారు కదండి, ఎలాంటి ఫ్లవర్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్గా మనం సెలెక్ట్ చేసిన వర్క్ కూడా ప్రతి ఒక్కరికైతే దగ్గర మ్యాచింగ్ అయితే ఉండదండి డిజైన్. కొంతమంది శారీలోని డిజైన్స్ మన వర్క్కి అయితే అలా మ్యాచ్ అయిపోతాయి అనమాట. అలాంటి వాళ్ళకి భలే బెనిఫిట్ అండి, నిజంగా చెప్తున్నాను. ఇదైతే అసలు బార్డర్ కూడా మిస్ చేయలేదండి, ఎందుకంటే పర్సనాలిటీ హైట్గా ఉంటారనమాట. బ్లౌజ్ సరిపోదేమోనని చెప్పేసి ఇంకా బార్డర్ కూడా మిస్ చేయలేదు. చక్కగా వాళ్ళు ఇక్కడ మనకి థ్రెడ్ పైపింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. వర్క్ అనేది ఇది ఆ పట్టు మీద వేసినట్టు ఇంకా అసలు ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందంటే ఎక్సలెంట్ అనమాట. వంక పెట్టడానికే ఉండదు. ఇది వచ్చేసి మనం శారీలోని బ్లౌజ్కి వేసామండి. వేసాము. ఆ అక్క దీనికే వేయలేరా, శారీలోని బ్లౌజ్కి వేయమన్నారు, అందుకని చెప్పేసి నేను ఇదే సెలెక్ట్ చేశాను. ఇంకా ఈ బ్లౌజ్కి వేసేసాను అనమాట. కొంచెం అంటే కొంచెం దగ్గరగా చూపిస్తాను చూడండి. వర్క్ అనేది ఎంత ఫినిషింగ్ బాగుందో, ఆ పట్టుకైనట్టు ఇంకా బాగుండేది. మనకి బ్లౌజ్ అనేది శారీ ఉన్నంత లైఫ్ టైం మనం బ్లౌజ్కి ఇవ్వలేము. శారీలోని బ్లౌజ్కి వర్క్ వేస్తే అదేనండి నేను ఎప్పుడు చెప్పేది. మీరు ఎప్పుడైనా సరే ఫినిషింగ్ ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట మన దగ్గర నుంచి. కలర్ కాంబినేషన్స్ అంటారా, మీ శారీలో ఉన్న కలర్స్ మాత్రమే మేము సెలెక్ట్ చేస్తాం, అవునా కదా. కొంతమంది ఎక్కడో ఒకళ్ళు కాంట్రాస్ట్గా అంటే శారీలోని కలర్స్ అస్సలు లేకుండా సపరేట్గా వేయమంటారు, అది రేర్ అనమాట. ఇది వచ్చేసి శారీలోని కలర్స్ తీసుకొని మనం ఎగ్జాక్ట్గా వర్క్ అయితే వేసాము. శారీలోని డిజైన్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందండి వర్క్ కూడా. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ హ్యాండ్స్ కూడా చూపిస్తాను. హ్యాండ్స్ అయితే ఇంకా మంచిగా ఉండేయండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అండి. ఇది వచ్చేసి బ్లౌజ్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉందండి. బ్లౌజ్ క్వాలిటీ వచ్చేసి నార్మల్గా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుందండి. ఇలా వర్క్ వేసేసరికి బ్లౌజ్ క్వాలిటీ వచ్చేసరికి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉందండి. నార్మల్గా స్టిచ్ చేయించుకుంటే పర్లేదు అనుకోవచ్చు. ఇది వర్క్ కదండి, కొంచెం ఎక్కువ లైఫ్ టైం అయితే ఖచ్చితంగా దీనికి ఇవ్వలేము అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఫ్రంట్, చాలా క్యూట్గా ఉంది చూడండి. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి, బోర్డర్ పైనే వేసాము. ఒకసారి దగ్గరగా చూపిస్తాను, చూసేయండి. చూసారు కదండి, బోర్డర్ పైన కూడా మనకి చాలా మంచిగా అయితే కనిపిస్తుంది వర్క్. ఫినిషింగ్ అయితే ఇక్కడ బ్లౌజ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదండి, బోర్డర్ పైన ఫినిషింగ్ బాగా వచ్చింది అనమాట.
మనకి బ్యాక్ సైడ్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదండి క్లాత్, అక్కడ కొంచెం క్లాత్ వర్క్ అయితే బాగా వచ్చింది. క్లాత్ అనేది పిగిలేలాగా ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడైతే మనకి ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే స్ట్రాంగ్గా జరీ వీవింగ్ ఉంటుంది కదా. కానీ చూడండి ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చిందండి. ఇది నేను ప్రాక్టీస్ చేసే టైంలో ఆ పట్టు మీద వేసాను, ఎంత బాగా నచ్చిందోనండి. నేను ఆ వర్క్ కూడా సెలెక్ట్ చేసుకొని వేసింది అస్సలు డిఫరెంట్ కలర్స్ని అయితే నేను వేశాను, అది నాకు భలే నచ్చింది. ఇప్పుడైతే ఇన్నాళ్ళకి నేను నేర్చుకున్న ఇన్నాళ్ళకి వర్క్ని ఒక కస్టమర్కి అయితే వేశాను, చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి దగ్గరగా కూడా వర్క్ చూపిస్తాను, వర్క్ సపరేట్గా చూపిస్తాను, ఓకేనా? ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇది వచ్చేసి శారీ అండి. శారీలోని డిజైన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఈ ఫ్లవర్ కానీ, ఈ క్రీపర్స్, ఈ లీవ్స్ కానీ, ఈ ఫ్లవర్ కానీ గమనించండి ఒకసారి. శారీ వచ్చేసి దగ్గరగా అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను మీకు దగ్గరగా అయితే చూపిస్తాను. శారీలోని ఫ్లవర్ అండ్ లీవ్స్ అయితే సేమ్ ఎగ్జాక్ట్గా దగ్గరగా మ్యాచింగ్ ఉంది, చూసారు కదా. అలాగే శారీలోని బ్లౌజ్ తీసుకుంటే కొంతమంది అయితే ఈ అక్క అయితే పర్లేదురా వేసేయని అన్నది. ఫినిషింగ్ అయితే వర్క్ బాగా వచ్చిందండి, కానీ చూడండి ఇక్కడ బ్లౌజ్ అయితే పిగులుతుందన్నమాట. బ్లౌజ్ అనేది పిగులుతుంది చూడండి. ఇవేనండి ప్రాబ్లమ్స్. శారీలోని బ్లౌజ్కి వర్క్ వేయాలంటే మాకేం ప్రాబ్లం లేదండి, వర్క్ అనేది మనం లైఫ్ టైం ఎక్కువ ఇవ్వలేమన్నమాట. చూడండి ఇలా అయితే నేనైతే ఈ అక్కకి ఒకసారి కొంచెం అంత స్టార్ట్ అయిన వెంటనే వర్క్ ఫినిషింగ్ అనేది ఇలా వస్తుంది అక్క అని జూమ్ చేసి ఫోటో తీసి అయితే పెట్టానండి. ఫినిషింగ్ చూడండి ఒకసారి, దగ్గరగా చూపిస్తున్నాను కదా. ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. బార్డర్ పైన కూడా చూడండి మనకి ఎంత బాగా కనిపిస్తుందో వర్క్. బార్డర్ పైన కూడా మనకి చాలా బాగా అయితే వర్క్ కనిపిస్తుంది. ఇంకేంటండి, వర్క్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శారీకి దగ్గర మ్యాచింగ్ అయితే మనం వర్క్ సెలెక్ట్ చేసి డిజైన్ అయితే చేశాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా మనం ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తామో నోటిఫికేషన్ అనేది వెంటనే మీకు అయితే చేరుతుంది. మీరు వీడియో వచ్చిన వెంటనే చక్కగా వీడియో చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే 10 మందికి అయితే ఈ వీడియో రీచ్ అవుతుందండి. శారీ పైన బ్లౌజ్ పెడితే ఇలా ఉంటుంది.